గుడ్ ఈవినింగ్ 10th క్లాస్ చిల్డ్రన్. సో ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే 6th యూనిట్ లో ఉన్న ప్రోజ్ లెసన్ మిస్బిల్ ది ఆటర్. ఈ లెసన్ రిటన్ బై గెవిన్ మ్యాక్స్వెల్. ఈ లెసన్ మెయిన్ కాంటెంట్ ఏంటి అంటే, ఇతనికి ఒక డాగ్ ఉంటది. ఆ డాగ్ చనిపోద్ది. డాగ్ చనిపోయేంత బాధ తట్టుకోలేక మళ్ళీ డాగ్ ని పెంచకూడదు అనుకుంటాడు. దాని ప్లేస్ లో ఒటర్ అంటే ఒక వాటర్ కి సంబంధించిన ఒక యానిమల్, చూడడానికి మంగూస్ లా ఉంటది. అది ఇరాక్ లో ఆ ప్రాంతంలో దొరుకుతుంది. దాన్ని పెంచుకుంటాడు. దాన్ని పెంచుకున్న తర్వాత అది పెట్టిన కొన్ని ఇబ్బంది పనులు అవన్నీ కూడా ఈ యొక్క లెసన్ ద్వారా మనకి బాగా చూపిస్తారు గెవిన్ మ్యాక్స్వెల్. సో ఒకసారి లెసన్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇది కంటెంట్. ఒటర్ అంటే ఏంటి? ఫిష్ ఈటింగ్ మ్యామెల్. ఒక మ్యామెల్ ఎప్పుడు ఫిషెస్ ని తింటూ ఉంటది. అది దాన్ని ఒటర్ అని అంటారు. సో నేను పిక్చర్ కూడా మీకు చూపిస్తాను. నేను నెరేటర్ presents a vivid picture of his experience with his pet. నెరేటర్ అంటే ఎవరు? కథను చెప్పేవాడు, స్టోరీ టెల్లర్. ఇతను ఏం చెప్తున్నాడంటే వివిడ్ పిక్చర్. వివిడ్ మీన్స్ వాట్? స్పష్టంగా చెప్తున్నాడు, స్పష్టంగా పిక్చర్ చేసి చూపిస్తున్నాడు. అతను ఒక అనుభవాలు, ఎక్స్పీరియన్స్ విత్ హిస్ పెట్. తన ఒక పెట్ అంటే పెంపుడు జంతువు, పెట్ అంటే ఒటర్. సో తన పెంపుడు జంతువుతో ఎటువంటి అనుభవాలు ఉన్నాయో చాలా స్పష్టంగా మనకి నెరేటర్ చూపిస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. మిస్బిల్ ది ఆటర్ లెసన్ నేమ్. సో మిస్బిల్కి ఒటర్ అనే ఒక జంతువు ఉన్నది, ఒక యానిమల్. పెంపుడు కుక్క కాదు, అది ఒక కైండ్ ఆఫ్ ఒక యానిమల్. ఫిషెస్ తినే ఒక యానిమల్, చూడడానికి మంగూస్, క్యాట్ ఆ షేప్ లో ఉంటది అది. ది డీటెయిల్స్ ఆర్ గ్రాఫిక్. ది డీటెయిల్స్ అంతా కూడా రిలేటింగ్ విజువల్ ఆర్ట్. గ్రాఫిక్ అంటే ఏంటి? విజువల్ ఆర్ట్. వివరాలు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి. సో డీటెయిల్స్ అంటే ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి. డీటెయిల్స్ ఆర్ గ్రాఫిక్. ది స్టైల్ ఈస్ రేసీ. స్టైల్ అంటే స్టైల్ ఎలా ఉంటదంటే చాలా ఉల్లాసంగా. రేసీ అంటే ఏంటి? ఒక రాయడం గాని, ఒక మనం చెప్పే స్పీచ్ గాని, రాసే మాటలు గాని అవన్నీ కూడా చాలా ఉల్లాసంగా, ఎంటర్టైనింగ్ ఉంటాయి. ఇది కూడా ఈ లెసన్ స్టైల్, ఈ యొక్క లెసన్ స్టైల్ కూడా ఒక ఎంటర్టైనింగ్ గా, ఉల్లాసంగా ఉంటది చూసే వాళ్ళకి. ది ఇన్ఫర్మేషన్ ఈస్ బోత్ ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్. ఇందులో సమాచారం మిస్బిల్ ది ఆటర్. ఈ లెసన్ లో ఒక సమాచారం ఎలా ఉంటదంటే, చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? చాలా ఆసక్తికరంగా. అండ్ ఎంటర్టైనింగ్ అంటే ఏంటి? చాలా మనోరంజమైన, వినోదాత్మకంగా ఉంటది. ఒక లెసన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం ఇంట్రెస్టింగ్ గా, సో ఉత్సాహంగా, చాలా వినోదాత్మకంగా ఉంటది, ఎంటర్టైనింగ్. వన్స్ ఇక్కడ లెసన్ లోకి వెళ్దాం. వన్స్ ది నెరేటర్ విజిటెడ్ ఇరాక్. ఒక రోజంతా ఈ కథలో ఉన్న నెరేటర్, కథను ఎవరైతే చెప్తారో వాళ్ళు, అతను మెయిన్ కంటెంట్. ఈ నెరేటర్ ఇరాక్ విజిట్ చేశాడు, ఇరాక్ కి వెళ్ళాడు. అక్కడికి సడన్లీ థాట్ ఆఫ్ అడాప్టింగ్ అన్ అదర్ ఆటర్ యాజ్ పెట్. ఇతను సడన్ గా ఆలోచన వస్తుంది. యాక్చువల్లీ ఇతను ముందు ఒక డాగ్ ఉంటది. ఆ డాగ్ సడన్ గా చనిపోద్ది. ఆ డాగ్ సడన్ గా చనిపోయిన తర్వాత అతను ఏమని ఫిక్స్ అవుతాడంటే, నేను ఇంకెప్పటికీ కూడా ఎటువంటి డాగ్ కూడా ఎటువంటి పెట్ యానిమల్ కూడా పెంచుకోనని బలంగా ఫిక్స్ అయిపోతాడు. కానీ డాగ్ మళ్ళీ పెంచుకుంటే మళ్ళీ డాగ్ చచ్చిపోతే మళ్ళీ తట్టుకోలేదు. నిజంగా డాగ్ లవర్స్ కి ఒక మనిషిలాగే భావిస్తారు వాళ్ళు. మనిషి చచ్చిపోతే ఎంత బాధపడతారో, డాగ్ లవర్స్ కూడా వాళ్ళు పెంచుకున్న డాగ్ చనిపోతే అంతే విధంగా చాలా అంటే చాలా బాధపడతారు. అందుకే మళ్ళీ అలాంటి బాధ నేను పడలేను, అంత ఒక ఓపిక లేదు, శక్తి లేదని చెప్పి మనకి ఒక కుక్క చనిపోవడంతో ఇంకా కుక్కను పెంచుకోకూడదు అనుకుంటాడు. సరే కుక్క తను ఒంటరి జీవితం అనుభవిస్తాడు, ఎవరు ఉండరు. సరే కుక్కర్ కాదు వేరే జంతువులు పెంచుకుందామని ఆ విధంగా అతను ఈ యొక్క ఆటర్ ని పెంచుకుంటాడు. అతనికి సడన్ గా ఆలోచన వస్తుంది, మళ్ళీ ఇంకొక పెట్ డాగ్ పెంచుకోవాలని. ఆ పెట్ డాగే పెట్ ని పెంచుకోవాలి, డాగ్ కాదు. ఆ పెట్టే మన ఆటర్. హీస్ ఫ్రెండ్, అసలు ఎవరు సజెస్ట్ చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేస్తారు దట్ ఇరాక్ వాజ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ టేమ్డ్ ఆటర్స్. ఇరాక్ అనేది చాలా మంచిది, మంచి కంట్రీ, మంచి ప్లేస్. సో ఫర్ టేమ్డ్ అంటే ఏంటి? యానిమల్ నాట్ డేంజర్, డొమెస్టిక్ యానిమల్స్ ని ఉండే ఒక ప్లేస్ ఏది అంటే అది ఇరాక్. టేమ్డ్ అంటే ఏంటి? నాట్ హార్మింగ్, అంటే నాట్ డేంజరస్ డొమెస్టిక్ యానిమల్స్. అవే వాటర్స్ అక్కడ దొరుకుతాయి, బాగుంటాయి చెప్తాడు. నో సూనర్ దాన్ లేటర్ హీ రిసీవ్డ్ హిస్ ఆటర్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్. వెంటనే పెంపుడు జంతువు అయిన ఆటర్ ని అతను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాడు. ఆ ఆటర్ వస్తుంది, కేమ్ టు హిమ్ విత్ లాట్స్ ఆఫ్ మడ్. చాలా బురదగా వస్తుంది, దాని ఒళ్ళంతా బురద ఉంటది. ఆ బురద క్లీన్ చేయడానికి ఎంతో టైం పడుతుంది. ఫస్ట్ ఒళ్ళు, బాడీ, హ్యాండ్స్, లెగ్స్ మొత్తం అంతా కూడా బురదతో కప్పుకుంటది బాడీ అంతా కూడా. సో ఆ విధంగా వస్తుంది ఆటర్ ఫస్ట్ అతని దగ్గర మీట్ అయినప్పుడు. ఆన్ ది ఫస్ట్ డే మిస్బిల్ నేమ్డ్ వాజ్ ఇండిఫరెంట్. మిస్బిల్ యాజ్ నేమ్డ్ వాజ్ ఇండిఫరెంట్. మొదటి రోజు చాలా నిరాశ. ఆ వాటర్ వస్తుంది, వాటర్ వచ్చిన ఫస్ట్ డే తనతో సమయంగా ఉండదు, నిరాశంగా ఉంటది. అంటే జనరల్ గా కొత్త వాళ్ళు మన దగ్గరకు వచ్చిన ఫస్ట్ ఎలాగ ఉంటారు? చాలా నీరసంగా, వీక్ గా ఉంటారు. సో తెలియదు కాబట్టి, స్ట్రేంజర్స్ కాబట్టి.
ది సెకండ్ డే ఈ వాజ్ బిట్ క్లోజర్. సెకండ్ డే కాస్త బిట్ అంటే ఏంటి, చాలా దగ్గరగా క్లోజ్ అవ్వడం. సో అలాగా ఏ లిటిల్ లేటర్ హీ వాస్ టేకెన్ టు ది బాత్రూమ్. అలాగా ఫస్ట్ రోజు దగ్గరికి రాదు, కొంచెం స్ట్రేంజర్ అని భావిస్తుంది. సెకండ్ డే కొంచెం అలా దగ్గరికి వస్తుంది. తర్వాత లిటిల్ లేటర్ అలా కొద్దిగా కొంచెం డేస్ కడిగే కొద్దీ ఇతను ఏం చేస్తాడు, తనని కొంతసేపు పోయిన తర్వాత బాత్రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ప్లేయింగ్ విత్ అండ్ ఇన్ ది వాటర్ వాజ్ ఫేవరెట్ యాక్టివిటీ. తను ఎక్కువ వాటర్ లో ఎక్కువ ఉంటది. సో వాటర్ లో మార్షెస్ అంటారు కదా, నీటి ఒక సంబంధించిన వాటర్ బాడీస్, వాటర్ పుట్టి పెరుగుతుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది వాటర్. సో అందుకే ఈ వాటర్ కి వాటర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ మిస్బిల్ కూడా ఈ వాటర్ ని ఏం చేస్తాడంటే ప్లేయింగ్ విత్ ఇన్ వాటర్ లో ఆడుకుంటాడు. ఫేవరెట్ యాక్టివిటీ, ఈ వాటర్ కి వాటర్ లో ఆడుకుంటే ఫేవరెట్ యాక్టివిటీ. సో వాటర్ లో కలిపి ఆడుకుంటారు. వాటర్ కి వినోదం, సరదా అంటే చాలా ఇష్టం. తనకి సరదాగా ఉండడం చాలా ఇష్టం. ఈ లవ్డ్ ఫన్. హీ ఇన్వెంటెడ్ న్యూ గేమ్స్ విత్ బాల్స్. ఈ వాటర్ ఏం చేస్తుందంటే కొత్త బాల్స్ ఉంటాయి మిస్బిల్ ఇంట్లో. ఆ ఇంట్లో రకరకాల బాల్స్ తో భలే ఆడుకుంటది. సో పొట్ట మీద వేసుకొని ఒక మార్బుల్స్ గోళీలు అవ్వచ్చు, దాంతో ఫుల్ గా ఆడుకుంటది. హీ లైక్ మార్బుల్స్ మోస్ట్. గోళీలు అంటే చాలా ఇష్టం. ఆ గోళీలు పొట్ట మీద వేసుకొని కింద పడుకొని బ్యాలెన్సింగ్ తో ఇలాగా హీ స్టార్టెడ్ గోయింగ్ టు ది బాత్రూమ్ అనేసి ఓన్ అండ్ కుడ్ టర్న్ ది ఆన్ ది ట్యాప్. తనంతలు ఫస్ట్ ఇతను తీసుకెళ్ళాడు బాత్రూమ్ కి. వాటర్ తనంతలు తానే వాష్రూమ్ లోకి వెళ్తుంది, తనంతలు తానే ట్యాప్ అనేది తిప్పేస్తుంది ఎలా పడతా. అట్ లాస్ట్ ఈ వాస్ టేకన్ లండన్ వెళ్తున్నారు. నెరేటర్ ఉన్న ప్లేస్ లండన్. దాన్ని బాక్స్ ని పెట్టి తీసుకెళ్తారు. ఎందుకంటే బాక్స్ ని పెట్టి తీసుకెళ్ళడం అక్కడ ప్లేన్ లో ఉన్న ఆఫీసర్స్ నిరాకరిస్తారు, ఒప్పుకోరు. అసలు డాగ్ పెట్ యానిమల్స్ ని తీసుకెళ్ళకూడదని ఒక నిరాకరిస్తారు. అందుకని ఏం చేస్తుందంటే ఒక ఛాన్స్ ఇస్తారు, మీరు తీసుకెళ్ళండి కానీ ఒక బాక్స్ లో పెట్టి తీసుకెళ్ళని చెప్పగానే ఒట్టరికి సరిపోయినంత మన నెరేటర్ ఒక బాక్స్ ని రెడీ చేసి ఒక హెయిర్ హోల్స్ పెడతాడు గాలి ఆడడానికి. ఇట్ వాస్ రియల్ డ్రామా ఇన్ ది ప్లేన్. విల్ రోమ్డ్ అరౌండ్, దేర్ వర్ షౌట్ స్క్రీమ్స్. సో ఎప్పుడైతే ప్లేన్ లోకి వెళ్తుందో అప్పుడు మన ఒటర్ రియల్ డ్రామా ఆడడం మొదలు పెడుతుంది. ఏంటంటే గిలగల కొట్టేసుకుంటది. గిలగల కొట్టుకోవడం వల్ల ఆ హోల్స్ పెడతారు కదా, ఆ హోల్స్ నుంచి బ్లీడింగ్ అయిపోతుంది, బ్లడ్ వచ్చేస్తుంది. వెంటనే మన మిస్బిన్ అది ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే వెంటనే ఆ ఒటర్ బయటకు వచ్చి ప్లేన్ చుట్టూ ఎలా పడతాలో తిరిగేస్తుంది. అరుస్తుంది. దేవర్ అక్కడ జనాలందరూ కూడా, ప్లేన్ లో ఉన్న జనాలందరూ కూడా అరుస్తారు, గోల్ చేస్తారు. అక్కడ ఎప్పుడైతే మన ఒక ఒటర్ బయటకు వచ్చి గోల్ చేస్తుందో అక్కడ ప్రయాణికులు అందరూ కూడా అరుస్తారు. స్క్రీమ్స్ అంటే పెద్ద అరుపులు, పెద్ద గోర కేకలు అవన్నీ కూడా వేస్తారు. సో అట్ లాస్ట్ మిస్బిల్ రిజ్యూమ్డ్ హిస్ సీట్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ నెట్. అలా ఆడుకొని ఫుల్ అల్లరి చేసి గోల్ చేసి అక్కడ ఫుల్ గోల్ చేసి ఫైనల్ గా మన ఒక రెజ్యూమ్డ్ అంటే ఏంటి, తిరిగి మళ్ళీ రావడం. సో తిరిగి ప్రారంభించడం. మళ్ళీ ల్యాప్ అంటే ఒడి, మన నెరేటర్ ఒడిలోకి వచ్చి కూర్చుంటది ఈ మిస్బిల్. ఇన్ లండన్ హీ వాజ్ ఎ స్ట్రేంజర్. వెంటనే లండన్ తీసుకెళ్లిపోతాడు. అక్కడ ప్లేన్ లో ఉన్న ఆ హెయిర్ హాస్టెస్ కూడా పర్మిషన్ ఇస్తారు అనమాట ఒటర్కి. పర్లేదండి తీసుకువెళ్ళండి అని చెప్పి పర్మిషన్ ఇస్తారు. వెంటనే నెరేటర్ ఏమొచ్చి ఆ హెయిర్ హాస్టెస్ కి కిస్ పెడదామని చూస్తాడు. సో పర్మిషన్ ఇచ్చిందని చెప్పి, బట్ అలా చేయడు. సో ఫైనల్ గా లండన్ ఆ విధంగా తీసుకెళ్లిపోతారు ఒటర్ని. సో హీ వాజ్ ఎ స్ట్రేంజర్. People made wild guesses as to that what animal was. So he was stranger. లండన్ లో ఇరాక్ లో అంటే తెలుసు తనకి, లండన్ వెళ్ళింది కదా కొత్తగా స్ట్రేంజర్ గా ప్రవర్తిస్తుంది. పీపుల్ అక్కడ లండన్ వెళ్ళగానే అక్కడ ఉన్న స్కూల్ పిల్లలతో అందరితో, స్కూల్ పిల్లలు ఏం చేస్తారో వాళ్ళందరినీ గమనిస్తుంది, వాళ్ళతో ఆడుకోవడానికి చూస్తుంది. అక్కడ పీపుల్ ఏమొచ్చి రకరకాల గెసెస్, వైల్డ్ గెసెస్ గా చేస్తారు. రకరకాల గెసెస్ మీన్స్ వాట్ గెసెస్ అంచనాలు వేస్తారు. ఏంటంటే వాట్ యానిమల్ వాజ్, ఈ యానిమల్ ఏంటి, ఈ యానిమల్ ఏమొచ్చి ఏంటి డాగా, యానిమల్ ఏమొచ్చి అడవి పుల, యానిమల్ ఏమొచ్చి రేత, మంగూస, రకరకాలుగా చేస్తూ ఉంటారు. దేర్ గెస్ వర్ రియల్ ఫన్ టు నెరేటర్. వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ యొక్క ఆర్డర్ చూసి. ఇదంతా కూడా నెరేటర్ చాలా ఫన్ గా అనిపిస్తుంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. సో అండ్ గోయింగ్ త్రూ నెరేషన్ టెంప్ట్స్ ది రీడర్ టు గో ఫార్ యాజ్ అండ్ ఒటర్ యాజ్ ది పెట్. ఎవరైతే ఒటర్ ఒక చేష్టలు చూసి ఎవరికైతే కథను చదువుతారో వాళ్ళు కూడా ఒటర్ లాంటి ఒక పెట్ ని పెంచుకునే కోరికలను బలంగా కలుగుతుందంట. సో ఈ విధంగా డాగ్ ప్లేస్ లో ఒటర్ తన ఫుల్ఫిల్ చేసింది. ఇది లెసన్ అమ్మా. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. నెరేటర్ ఏమొచ్చి ఈ కథను చెప్పేవాడు ఏం చేస్తాడంటే తనకు అనుభవాల్ని అవంతా కూడా వివిడ్ అంటే చాలా స్పష్టంగా తన అనుభవాన్ని ప్రదర్శించాడు. మిస్బిల్ ది ఒటర్. మిస్బిల్ కి ఒక ఒటర్ అని ఒక పెట్ యానిమల్ ఉంటది. అది కథ ఎలా ఉంటదంటే చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటది. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటదంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఆసక్తికరంగా, చాలా వినోదాత్మకంగా ఉంటది. ఒక రోజు ఈ నెరేటర్ ఇరాక్ వెళ్తాడు. అక్కడ సడన్ గా ఏమనిపిస్తుంది అంటే ఒక పెట్ ని కొనాలనిపిస్తుంది.
ఇంతకుముందు చెప్పాను, ఇతనికి ఏదో డాగ్ పెంచుకునేవాడు, ఆ డాగ్ సడన్ గా చనిపోద్ది. ఆ డాగ్ చనిపోయిన తర్వాత మళ్ళీ డాగ్ ను పెంచుకోదలుచుకోడు, ఎందుకంటే మళ్ళీ బాధపడుతూ ఉంటాడు, ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతాడు. కానీ సడన్ గా ఇతను మాత్రం డాగ్ అయితే పెంచుకొని, కాకపోతే ఒక పెట్ని మనం పెంచుకుంటాను అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో ఇరాక్ వెళ్ళి అక్కడ బెస్ట్ ప్లేస్ ఫర్ టేమ్డ్ ఆటర్స్, అంటే ఆటర్స్ అనే వాటిని పెంపుడు జంతువులు, అంటే డొమెస్టిక్ అంటే ఏంటి, హాని చేయకుండా ఉండే జంతువులు, అవి చాలా బెస్ట్ ప్లేస్ ఇరాక్ లో దొరుకుతాయని చెప్తాడు. సో వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక వాటర్ ని పర్చేస్ చేస్తాడు, కొనుక్కుంటాడు. ఆ వాటర్ ఫస్ట్ లో మడ్ ఫుల్ అంతా బుర్రతో వస్తుంది. ఆ బుర్రతో ఉన్న మడ్ మొత్తం మన నెరేటర్ కడుగుతాడు. కడిగిన ఫస్ట్ డే ఈ మిస్బిల్ కి ఫస్ట్ రాదు, చాలా డిఫరెంట్ బిహేవ్ చేస్తుంటది. సెకండ్ కొద్ది క్లోజ్ అవుతుంది. అలా కొద్ది క్లోజ్ అయ్యి తన బాత్ లో తీసుకెళ్తాడు. తను వాటర్ అంటే చాలా ఇష్టం, వాటర్ నుంచి పుట్టి పెరుగుకుని వస్తుంది వాటర్. సో వాటర్ ని ఫేవరెట్ యాక్టివిటీ, వాటర్ లో ఫుల్ గా స్నానం చేయించి వాటర్ లో ఆడిస్తాడు. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది తనకి. తర్వాత ఈ కొత్త గేమ్స్ అన్ని వాటర్ కనిపెడుతుంటది. మార్బిల్స్ తో ఆడుకుంటది, మార్బిల్స్ పొట్ట మీద వేసి కింద పడకుండా బ్యాలెన్స్ చేసి గేమ్ ఆడుతుంది. తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి తన సొంతంగానే ట్యాప్ ని తిప్పేస్తుంది. మళ్ళీ తర్వాత ఫైనల్ గా లండన్ తీసుకువెళ్తాడు, అతను ఉన్న ప్లేస్ కి. ఇరాక్ లో జరుగుతుంది అంతా కూడా. మరి లండన్ తీసుకెళ్ళి, లండన్ నుంచి వచ్చాడు, అతను సొంత ప్లేస్ లండన్ తీసుకెళ్తాడు. లండన్ నెరేటివ్స్ ప్లేస్ ఒక బాక్స్ లో తీసుకెళ్తాడు, ఎందుకంటే ఏరోప్లేన్ లో వాళ్ళందరూ అనుమతివ్వరు. సో అందుకని ఒక బాక్స్ లో పెట్టి తీసుకెళ్తాడు. కానీ బాక్స్ లో మాత్రం ఇలాగే కొట్టుకొని బ్లడ్ వచ్చేస్తుంది తనకి. ఆ బ్లడ్ ఏమొచ్చి హోల్స్ పెడతారు కదా బాక్స్ లో గాలాడడానికి, ఆ హోల్స్ బ్లడ్ వస్తుంది. వెంటనే సడన్ గా ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే బాక్స్ ఓపెన్ చేయగానే ఫుల్ గా ప్లేన్ లో రకరకాలుగా తిరిగి అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఫుల్ గోల్ చేసేస్తుంది, ప్రతి ఒక్కరిని పిచ్చెక్కించేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా అరుస్తారు, గోల్ చేస్తారు. తర్వాత ఫుల్ గా అక్కడ అందరి దగ్గర గోల్ చేసిన తర్వాత చివరికి మళ్ళీ రెజ్యూమ్ సీట్ అనేది ల్యాప్టాప్ నెరేటర్ ఒక ఒడిలోకి వచ్చేస్తుంది. తన లండన్ తీసుకెళ్లిపోతాడు. లండన్ లో స్ట్రేంజ్, తనకి ఏమీ తెలియదు, కొత్తగా ఉంటది లండన్ అంతా. మన ఆటర్ కి పీపుల్ మేడ్ వైల్డ్ గెసెస్, ఆ ఒక ఆటర్ని చూసి అక్కడ లండన్ లో ప్రజలందరూ కూడా రకరకాలుగా పిలుస్తారు, తను రకరకాల పేర్లు పెడతారు. ఒకళ్ళేమించి పిల్లి అంటారు, ఒకళ్ళేమించి ఎలక్ అంటారు, ఒకళ్ళేమించి మంగూస్ అంటారు. ఫైనల్ గా దేర్ గెసెస్ రియల్ ఫన్ టు నెరేటర్ కి వాళ్ళ గెసెస్ అంతా కూడా చాలా ఫన్ గా అనిపిస్తుంది. సో అండ్ గోయింగ్ టు ఫైనల్ గా ఈ కథని ఎవరైతే చదువుతారో ఆ ఒటర్ని పెంచుకునే ఆసక్తి కలుగుతుంది. అంత బాగా ఒటర్ ఉంటదంట, అంత ఈజీగా, అంత ఆనందంగా ఉంటది ఒటర్తో ఉంటే. సో చాలా చేష్టలు అవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఎవరికైనా పెంచుకున్న ఒక టెంప్ట్ వచ్చేస్తుంటదంట. ఇది ఒక లెసన్. సో ఈ లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమ్మా. సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నీట్ గా ప్లేలిస్ట్ చెక్ చేయండి, నీట్ గా ఉంటది. సో ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే మిస్బిల్ అదర్ టాక్స్ రిలేషన్షిప్ బిట్వీన్ మిస్బిల్ మాస్టర్ అండ్ దిస్ పెట్. మెసేజ్ ఏంటంటే వన్ షుడ్ బి ఫ్రెండ్లీ టువర్డ్స్ పెట్ అండ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. మనం దాంతో ఫ్రెండ్లీగా ఉంటే అది మన పట్ల చాలా జాగ్రత్తగా గుడ్ కేర్ అనేది మన పట్ల తీసుకుంటది అనే ఒక నీతిని ఈ యొక్క లెసన్ ద్వారా మనకి గెవిన్ మ్యాక్స్వెల్ గారు అద్భుతంగా అందించారు. ఇది మిస్బిల్ ది అటర్ లెసన్. సో థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ.